హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. అండ్ ఈరోజు అయితే సుల్తాన్ కబూస్ మాస్క్ అయితే వెళ్ళబోతున్నాను. అయితే ఈ మాస్క్ ఒమాన్ మొత్తానికి చాలా పెద్ద మాస్క్ అన్నమాట. ఇదొకటే ఒమాన్లో ఉన్న పెద్ద మాస్క్. అండ్ చూస్తున్నారు కదా, మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదంతా పార్కింగ్ స్పేస్ అన్నమాట. అండ్ ఈ వే ఉంది కదా, ఇది వచ్చేసి ఒమానీస్కి ప్రేయర్ చేయడానికి ఎంట్రన్స్ అన్నమాట. అటు నుంచి వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి అలో లేదు. అండ్ ఇటు చూస్తున్నారు కదా, ఇటు నుంచి ఇంకొక ఎంట్రన్స్. ఇది వచ్చేసి వేరే కంట్రీ నుంచి, అంటే టూరిస్ట్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అన్నమాట. అయితే ఈ వీడియో నేను తీసినప్పుడు మాత్రం మాకైతే ఎంట్రన్స్ టికెట్ అయితే లేదు, కానీ రీసెంట్గా దాన్ని చేశారు. అండ్ అవన్నీ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళాలంటే లేడీస్ మాత్రం తప్పకుండా వాళ్ళ హెయిర్ మొత్తం కవర్ చేసుకోవాలి. అండ్ లెగ్స్ వరకు నీస్ కనిపించకూడదు. అండ్ ఇంకా హ్యాండ్స్ కూడా మొత్తం ఫుల్ కవర్ చేసుకొని వెళ్ళాలి. అలాంటి వాళ్ళకే లోపలికి వెళ్ళడానికి అలో చేస్తారు. మిగతా ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళనైతే లోపలికి అలో చేయరు మాస్క్ లోపలికి. ఇక్కడైతే చాలా బాగా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవుతారు. అండ్ ఇప్పుడైతే మనం మాస్క్ లోపలికి ఎంటర్ అయిపోదాము. అయితే నేను మీ అందరికీ ముందుగా ఇక్కడ ఉండే లేడీస్ మాస్క్ అనేది ఉంది. అది ఓన్లీ లేడీస్ ప్రేయర్ చేయడానికి ఇక్కడ ఒమానీస్కి. మిగతా వాళ్ళందరికీ నాట్ అలౌడ్. అంటే వాళ్ళు ప్రేయర్ చేసుకునే టైంలో అయితే మనల్ని లోపలికి అలో చేయరు. చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి ఒమానీస్ లేడీస్ ఉంటారు కదా, అంటే అమ్మాయిలు, వాళ్ళందరూ ఈ ప్లేస్లో ప్రేయర్ చేసుకోవడానికి అన్నమాట. అండ్ ఈ మాస్క్ వచ్చేసి సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ అనే ఒక రాజు దీన్నైతే కన్స్ట్రక్ట్ చేయించారు. ఇది వచ్చేసి 1994లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ చేయడము. కానీ ఇది వచ్చేసి 6 years 7 months పట్టింది అయిపోవడానికి. అంటే దీన్ని ఓపెన్ చేసే టైం వరకు May 4th 2021లో దీన్ని సుల్తాన్ కబూస్ మాస్క్ ఓపెన్ చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక ప్రేయర్ హాల్కి వెళ్ళబోతున్నాము. ఈ ప్రేయర్ హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. లేడీస్ ప్రేయర్ హాల్ కన్నా ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి జెంట్స్ యొక్క ప్రేయర్ హాల్ అన్నమాట. అంటే అబ్బాయిలు ఇక్కడ ప్రేయర్ చేయడానికి వస్తారు. నార్మల్ టైంలోనైతే మనకి ఈ లోపలికి అలో చేయరు, కానీ టూరిస్టులకి ఒక 3 days అనేది ఓపెన్ ఉంటుంది అంతే. అది కూడా సపరేట్ టైమింగ్స్ ఉంటాయి, ఆ లోపలనే వెళ్ళాలి. తర్వాత అయితే అలో చేయరు. అది కూడా మార్నింగ్ టైంలోనే అలో చేస్తారు వెళ్ళడానికి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళందరూ ఫోటో తీసుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి శాండ్లియర్. ఇది వచ్చేసి వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ అని నేను చెప్తాను, ఎందుకంటే దీన్ని డైమండ్స్తో చేశారన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మాకు ఒక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే వచ్చారు. అయితే మేము అడిగాము ఇతన్ని, మీరేమన్నా మనీ తీసుకుంటారా అని. లేదు, మేము మా మాస్క్ గురించి మేము ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అని చెప్పారు. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే ఈ శాండ్లియర్ క్లియర్గా చూపిస్తున్నాను. దానిలో డైమండ్స్ అండ్ గోల్డ్తో దీన్ని అయితే చేశారంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మ్యాట్, అంటే వీళ్ళు ప్రేయర్ చేయడానికి వేసుకునే ఈ మ్యాట్, ఇది వచ్చేసి ఎన్నో టన్నులు ఉందంట. చాలా పెద్ద వెయిట్ అంట. దీన్నైతే చాలా కష్టంగా ఇక్కడికైతే తీసుకొని వచ్చారు వేరే కంట్రీ నుంచి అని చెప్పారు. అండ్ ఇదంతా మాస్క్ ఒకదానికి ఒకటి లింక్ అయ్యేటట్టు మేము డోర్లు ఇవన్నీ కలిపి చాలా వరకు నీట్గా కట్టించుకున్నాము అని అతని భాషలో వాళ్ళ దాని గురించి చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఈ విండోస్ లాగా ఉండే వాటికి గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా గోల్డ్ తోటే చేశారు.
దాన్నైతే టచ్ చేయడానికి లేదు. మా అందరికీ కొంచెం ముందు నుంచే దానికి ఫెన్సింగ్ లాగా పెట్టారన్నమాట, వాటిని మనం టచ్ చేయడానికి లేకుండా. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా బయట ఏరియా. ఇక్కడ వచ్చేసి ప్రేయర్ హాల్కి ఎంటర్ అయ్యే ముందు వీళ్ళు కాళ్ళు అండ్ ఫేసెస్ అయితే కడుక్కుంటారు కదా, దానికోసం ఈ ఏరియా అయితే బిల్డ్ చేశారు. చూశారు కదా, ఇక్కడైతే కూర్చొని వాళ్ళైతే ఫేసెస్ అండ్ లెగ్స్ వాష్ చేసుకునే విధంగా కన్స్ట్రక్ట్ అయితే చేశారు. అండ్ ఈ ప్లేస్లో మొత్తం ఓన్లీ మాస్క్ ఒక్కటే కాకుండా దీని చుట్టూ కూడా చాలా వరకు నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే దీన్ని చూస్తుంటేనైతే రాజుల కాలంలో ఉంటాయి కదా, ఆ విధంగా ప్రతి ఒక్క ప్లేస్ని అయితే నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నేనైతే ఒమాన్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా తప్పకుండా మీ అందరికైతే చూపిస్తున్నాను, ఎందుకంటే నా తరపున మీరందరూ కూడా ఒమాన్ మొత్తం చూసినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ అయితే తప్పకుండా చూపిస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోలో కంటెంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి నా వీడియోని ఇంకొంతమందికి పంపిస్తారు. సో ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.